దాన్ని ముగిస్తూ సూత గోస్వామి చెప్పిన విధంగా మనం చూద్దాం. సూతవాచ పృతయత్తం కపలధై పరిణోథాఘి పరిణోథాఖిలోదయ మందం జహాస వైకుంఠో మోహయన్నివా మాయయా. సూత గోస్వామి పలికెను, ప్రశస్తమగు వచనములను గూడిన కుంతీదేవి ప్రార్థనల నాలకించిన దేవదేవుని శ్రీకృష్ణుడు మందహాసము చేసును. ఆ మందహాసము యోగ శక్తి వల్లే మనోహరముగా నుండెను. భగవంతుడు ఉం, ఈ మందహాసం చేయడం అనేది చాలా సార్లు మనం ఉంటాం. అర్జున్ కూడా ఇలాగే శ్లోకంతో చెప్పినప్పుడు కూడా కృష్ణుడు మందహాసం చేస్తారు. కానీ ప్రతిసారి కూడా భక్తులకి రకరకాలైన అనుభూతులు కలుగుతాయి. అక్కడ భగవద్గీతలో కృష్ణుడు మందహాసం చేసినప్పుడు అర్జునుడికి భరోసా వచ్చింది. ఒక ధైర్యాన్ని ఇస్తూ, ఎందుకు ఇంత చిన్న విషయానికి అంత తడబడిపోతున్నావు, నేనున్నాను కదా అన్న అభయాన్ని ఇస్తూ అక్కడ మందహాసం చేశాడు కృష్ణుడు. ఇక్కడ ఇక్కడ సుఖదేవ్ కోసం చెప్తున్న ఆ మందహాసం యోగ శక్తి వలె మనోహరంగా ఉంది. అంటే మనోహరంగా అంటే మనసుకు చాలా ఆనందాన్ని కలిగించే విధంగా ఉంది. అంటే కుంతీ మహారాణి యొక్క ప్రార్థనలకి తను ప్రసన్నుడయ్యి వాటిని అంగీకరించినట్లుగా భరోసా ఇస్తూ ఇక్కడ మందహాసం చేశాడు. ఆ విధంగా కృష్ణుణ్ణి ఆనందపరిచినందుకు తన నవ్వు ద్వారా మనసు కుంతిదేవి యొక్క మనసుని మనోహరంగా మార్చేశాడు. అంటే ఆయన కూడా ఆనందాన్ని కలిగించాడు. ఇక్కడ మందహాసంకి చాలా తేడా ఉంది సార్. భగవంతుడు చేసే పని అదే అయి ఉండొచ్చు, కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఆ, అది గోచరిస్తూ ఉంటాడు. అందుకనే ప్రభుపాద్ భాషలో మన భాష తాలూకు భాషను మనం చదివితే అర్థం ఏంటంటే భగవంతుడు ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా ప్రతిస్పందిస్తూ ఉంటాడు అన్న విషయాన్ని ప్రభుపాద్ వారి తన యొక్క భాషల్లో ఆ, వివరించారు. భాష నాకు చెప్పిన ఏంటంటే ప్రపంచంలో మనోహరమైనది ఏదైనాను శ్రీకృష్ణుని ప్రాతినిధ్యముగా తెలుపబడినది. ప్రపంచంలో ఏదైనా ఆనందం కలిగించేది ఏదైనా సరే భగవంతుడి యొక్క ప్రాతినిధ్యం. అందుకనే ఐశ్వర్యాల్లో ఒకటి భగవద్గీత 5వ అధ్యాయంలో అది 10వ అధ్యాయంలో కానీ లేదంటే ఆ మనకి దానికి ముందు 7వ అధ్యాయంలో కొన్ని చెప్తాడు. 7వ అధ్యాయంలో కానీ వీటిల్లో చూసుకుంటే భగవంతుడికి ఐశ్వర్యాలు చెప్తాడు. అన్నిటికన్నా అతి మనోహరమైనది ఆనందం కలిగించేవన్నీ కూడా నేనే అని చెప్తాడు. ఒక ఆత్మగా మనం ఆనందించేది ఒక్కటి ఆధ్యాత్మికమైనది మాత్రమైతేనే మనం ఆనందించగలం, లేకపోతే లేదు. ఎలాగైతే మనిషి ఆహారాన్ని తప్ప వేరే వాటిని ఎలాగైతే ఆనందించలేడో, అలాగే జంతువులు పచ్చి మాంసం తప్ప వేరే ఎలాగైతే ఆనందించలేవో, ఆవు గడ్డి తప్ప వేరే దాన్ని ఎలాగైతే ఆస్వాదించలేదో, అలాగే జీవులమైన మనం మనుషులు మనం ఆధ్యాత్మికంగా యూనో ఆ దాంతో సంబంధం లేనిది ఏది కూడా మనం ఆనందించలేము. ఏదైనా ఒక వస్తువుని మనం చూసి ఆనందిస్తున్నాం, లేదా ఒక మనిషిని చూసి ఆనందిస్తున్నాం, లేకపోతే ఒక ఏదైనా పరిణామాన్ని చూసి పరిస్థితిని చూసి ఆనందిస్తున్నాం అంటే దాని వెనకాతల కృష్ణుడి యొక్క ఆధ్యాత్మిక శక్తి ఉండడం వల్లే మనం ఆనందించగలుగుతున్నాం, లేకపోతే ఆనందించలేం. అందుకనే భగవంతుడు మత్స్య కోసం కొన్ని కొన్ని ఇవన్నీ చూశాడు. మనకి అందుకే ప్రకృతి నుంచి వస్తే చాలా సార్లు మనకి ఆనందం కలుగుతూ ఉంటుంది. ఎందుకంటే అది భగవంతుడి యొక్క శక్తి, సృష్టి శక్తి. భగవంతుడి శక్తి వల్ల సృష్టించబడింది. అంటే భగవంతుడి శక్తి కాబట్టే మనం ఆనందించగలుగుతున్నాం, అది మనకు ఆనందం వచ్చి ఉండేది కాదు. ఒక మనిషిని చూసి మనం ఆకట్టుకుంటున్నాం అంటే ఆ మనిషిలో ఉన్న ఆత్మను చూసి మనం ఆకట్టుకుంటున్నాం. ఆ ఆత్మ యొక్క సౌందర్యం ఆ శరీరం ద్వారా మనకి వచ్చి మనకి ఆనందాన్ని ఇస్తుంది. ఆ ఆత్మ భగవంతుడి యొక్క అంశం. సో ఈ విధంగా మనం ఏ విధంగా చూసుకున్నా ఏం చూసుకున్నా సరే యూనో అచరాలు దేని చూసినా సరే మన ఆనందం కలుగుతుంది అంటే అది భగవంతుడి యొక్క. ఒకవేళ భయం, సింహం చూస్తే భయం వేస్తుంది.
అది మీదకి వచ్చింది. అది కూడా ఆ భయం కూడా భగవంతుడి యొక్క శక్తే. ఉం? భగవంతుడితో బీభత్స భయానక రసం మనం ఆస్వాదిస్తుంటాం. సో ఈ విధంగా ప్రకృతిలో ఏది మనం అనుభూతి పొందుతున్నా, అంటే అది భయం అవ్వచ్చు, ఆనందం అవ్వచ్చు, ఏదైనా సరే అదంతా కూడా ఆ కూడా అది కూడా భూమి, అది కూడా సో ఇవన్నీ ఈ భావనలు లేకుండా మనం ఈ భగవంతుడితో సంబంధం లేకుండా మనం ఈ భావనలు మనం పొందలేము. అంచేత అందుకని ప్రపంచం ఉన్నది మనోహరమైన ఏదైనా శ్రీకృష్ణునికి ప్రాతినిధ్యముగా తెలుపబడినది అని ప్రభుపాద వారు రాస్తున్నారు. భోగాభిలాషకై తీవ్రముగా ప్రయత్నించిన బద్ధ జీవులు దేవదేవుని యోగ శక్తులచే ముగ్ధులు కాగా, భక్తులైన వారు అతని దివ్య మహిమలచే ముగ్ధులవుదురు. అంచేత దేవదేవుడు శరణ పొందిన భక్తులు ఆయన యొక్క దివ్య శక్తులతో ముగ్ధులు అవుతారు. ఆయన కాని వాళ్ళు ఆయన యొక్క మాయాశక్తి తోటి ముగ్ధులు అవుతుంటారు. కానీ ఇది రెండు మాయ కూడా భగవంతుడికి శక్తే. ఈ విధంగా మంచి అయినా చెడైనా రెండు కూడా భగవంతుడి యొక్క శక్తి వలన వాళ్ళు ముగ్ధులు అవుతూ ఉంటారు అని మనం అర్థం చేసుకోవాలి. భక్తులందరూ అదే విధంగా ప్రశస్తమైన వచనములతోనే ఆ దేవదేవుని అర్చింతురు. కనుకనే అతడు ఉత్తమ శ్లోకునిగా తెలవబడినాడు. వాస్తవమునకు ఎటువంటి ప్రశస్ ప్రశస్త వాక్యములైనను శ్రీకృష్ణ భగవానుని మహిమను సమగ్రముగా కీర్తించుటకు సమర్థవంతములు కాజాలవు. అంచేత మనం ఎంత మంచి పదాలు వాడినా, ఎంత ఇది చేసినా భగవంతుడి యొక్క శక్తియుక్తులు మనం గుణగానం చేయలేము, స్తుతించలేము, స్తుతించడానికి సాలవు. ఎందుకంటే భగవంతుడి యొక్క శక్తులు అంతకన్నా అతీతం. ఆదిశేషుడు తన యొక్క అనంత కోటి ఏ, పగడ పడగలతోటి ఆయన ఆ ముఖాలతోటి స్థుతిస్తున్నప్పటికి కూడా కృష్ణుని యొక్క లీలలు ఇంకా అర్థం అవడం లేదు. అటువంటి మనం ఒక్క ముఖంతో ఒక నోటితోటి మనం ఎంత స్థుతించగలం భగవంతుడి యొక్క లీలల్ని. అంచేత భగవంతుడి లీలలు కానీ శక్తులు కానీ మనం అంచనా వేయలేము. you know, వాటి యొక్క మా ఆది అంతా మనం చూడలేము. అందుకనే భగవంతుడి కోసం అంతా తెలుస్తాను అనుకోవడం మూర్ఖత్వం అవుతుంది. కానీ భగవంతుడు ఆ చిన్న దానికే ప్రయత్నానికే ఎంత ఆనందపడిపోయి మన కరుణ కృప కటాక్షాలు ఇచ్చేస్తూ ఉంటాడు. లేకపోతే అనంత కాలం నుండి అనంతమైన తన యొక్క శిరస్సులతో అనంత దేవుడు భగవంతుడు స్థుతించలేకపోతున్నాడు. మనం ఏం చేయగలం? మనం స్థుతించిన ఎంత అది అంచేత ఇటువంటివి మనకి భగవంతుడు మనం ఎంత స్థుతించినా అవి భగవంతుడి యొక్క కీర్తించడానికి మన సమర్థవంతులు కాదాడు. కానీ చిన్న పిల్లవాడిని అస్తవ్యస్త పలుకుల చేత తండ్రి పరమానందం పొందినట్లుగా అట్టి కీర్తనలతోనే ఆ దేవదేవుడు సంతృప్తి పొందగలడు. ఎలాగైతే చిన్నపిల్లవాడు సంపూర్ణంగా చిన్నపిల్లవాడు మనకి చూడండి, ఆడు నాన్న అనకలేదు, అన్నాడంటే చాలు, నన్ను చూసి అన్నాడని చెప్పి మనం పొంగిపోతుంటాం. తల్లిదండ్రులు మన సంబంధం లేని మనలాంటి వాళ్ళని పొంగిపోతాం. తల్లిదండ్రులకి ఎంత ఆనందం ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. నాకంటే మీకే ఎక్కువ అదే విధంగా భగవంతుడు కూడా మనం చేసే చిన్న ప్రయత్నానికి ఆయన ఆనందపడిపోయి మనకి కృపా కటాక్షం ఇస్తున్నాడు. లేదంటే
ఆయన మనలాగే ఏ ఆఫీసర్ లాగా ఉద్యోగంలో మనకి మన బాస్ ఉంటే ఈ జన్మ కాదు, కోటి జన్మలు ఇచ్చినా సరే భగవంతుడు మనం చేరుకోలేం. ఆయన తండ్రి భావంలో తండ్రి ఏ విధంగా అయితే చిన్నపిల్లడు అన్నా సరే అన్నా సరే మనం పొంగిపోతుంటాడో, ఆ విధంగా మనం చేసి చిన్న ప్రయత్నం, ప్రతి చిన్న ప్రయత్నానికి భగవంతుడు పొంగిపోయి మనకు కృపా కటాక్షాలు ఇస్తూ ఉంటాడు కాబట్టి మనం భక్తిలో ముందుకెళ్తున్నాం. భక్తిలో ముందు విజయం సాధిస్తామనే ఒక ఆశ మనలో ఉంది. లేకపోతే మనకి సాధ్యమయ్యే పని కాదు. సో ఈ విధంగా మనం ఆ భగవంతుడి యొక్క శక్తి సామర్థ్యాలను అంచనా వేసుకోలేము. మనం ఏ విధమైన ఆనందాన్ని ఏం చేసినా సరే అది భగవంతుడి యొక్క భగవత్ శక్తి యొక్క ప్రతిరూపం అన్న విషయాన్ని మనం గుర్తించుకోవాలి. ఉం. అది మనం మర్చిపోకూడదు. అంచేత మనం ప్రతిరోజు కూడా మనం భగవంతుడి యొక్క కృపకి మనం ఎప్పుడు కృతజ్ఞత భావంతో ఉండాలని పెట్టుకునేది అందుకని. ఎందుకంటే ఆయన చేస్తున్నది మనకు ఆయనకి ఇచ్చిన మనకి ఇస్తున్న కృప ఎంత అంటే మనం అంచనా కూడా వేయలేం. చిన్నపిల్లవాడు ఎలాగైతే తల్లిదండ్రులు చేస్తుంది, తల్లిదండ్రులు పడుతున్న శ్రమ లేదా తల్లిదండ్రుల యొక్క ప్రేమ మనం ఎలాగైతే అంచనా వేయలేదో, తల్లిదండ్రులు చూపించే ప్రేమాభిమానాలు పిల్లలు ఎప్పుడు అంచనా వేయలేరు. అది సాధ్యమయ్యే పని కాదు అది. ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రులు అయినప్పటికీ తీసుకో. సార్ భక్తి చరణ్ మహారాజ్ గారు క్లాస్ ఇస్తూ ఏ, ప్రభుపాద గారితో చెప్తూ ఒకసారి అడిగారు, ప్రభుపాద గారు ఎంత కష్టపడారో మీకు తెలుసా అని చెప్పి. ఎవరు తెలుసా అని చేతులు ఎత్తారు. వాళ్ళు చెప్పారు, ప్రభుపాద గారు 75 సంవత్సరాల వయసులో ఎంతో కష్టం మీద వెళ్ళారు, అక్కడికి వెళ్ళారు, ఆ ముసలితనంలో ఎన్నో కష్టపడ్డారు అని చెప్పి కొంతమంది ఉన్నారు. కొంతమంది ఏమో ప్రభుపాద వారు కార్గో షిప్ లో వెళ్ళారు అది ఇది అని చెప్పి అలా ఇలా చెప్పారు. కానీ అప్పుడు భక్తిచారి మహారాజ్ గారు అన్నారు, మీరెవ్వరు కూడా మాటలే మాట్లాడుతున్నారు కానీ దాన్ని అర్థం చేసుకోలేరు. ఎందుకంటే మీలో ఎవరు కూడా 70 సంవత్సరాల వయసులో లేరు. ఒకటి. రెండో, మీలో ఎవరు కూడా అటువంటి ప్రయాణం చేయలేదు. అంచేత అది ఎవరైతే చేస్తారో వాళ్ళకి తెలుస్తుంది. అదే విధంగా భగవంతుడి యొక్క కృపా కటాక్షాలకు మనం అంచనా వేసుకోలేము. కానీ ఎందుకంటే మనం ఆ స్థాయిలో లేవు, దాన్ని ఎప్పుడు అనుభూతి పొందలేదు. అది. సో సో అంచేత భగవంతుడు ఇక్కడ అవడ వెనకాతలో ఉన్న ఇదేంటంటే, నేను నీ స్థుతిని అంతటినీ అంగీకరిస్తున్నాను. అవును? నేను సాటిస్ఫైడ్, నేను నీ యొక్క స్థితికి నేను చాలా ఆనందిస్తున్నాను అని చెప్పి ఆమె యొక్క భక్తికి, ఆమె యొక్క ఆ ఆ- ఆధారపూరితమైన అంటే డిపెండెన్సీ భావానికి భగవంతుడు ఎంతో ఆనందిస్తూ ఆ ఇందాక చెప్పుకున్నట్టుగా నవ్వు నవ్వాడు. సో తర్వాత ఏం చేశాడు కృష్ణుడు అక్కడ నవ్విన తర్వాత? తాంబాడమిత్యు ప్రామంత్య ప్రామంత్ర్య ప్రవిశ్య గజ సాహ్వయం స్త్రియస్య స్వపురం పశ్యన్ ప్రేమ్నా రాజ్య నివారిత. ఆ విధంగా కుంతీదేవి ప్రార్థన ఆలకించిన శ్రీకృష్ణ భగవానుడు తదుపరి రాజప్రసాదంలోనికి ప్రవేశించి ఇతర స్త్రీలందరికీ తన ప్రయాణమును గూర్చి తెలియజేశాను. కానీ ప్రయాణం ఆరంభించినంతలో ప్రేమమయ ప్రార్థనలతో ధర్మరాజు అతనిని ఆపెను. సో కుంతి మహారాణి చెప్పడానికి వెళ్ళాడు. కుంతి మహారాణి ప్రార్థన చేసింది, విన్నాడు, నవ్వాడు, ఆయన ఆమెకి ఆనందాన్ని కలిగించాడు. ఉం? నీ యొక్క భక్తిని, నీ యొక్క భావాన్ని నేను అంగీకరించాను అన్న భావంతో ఆయన ఆమెకి ఆ నవ్వుతో ఆమెకు తెలియజేసి అక్కడి నుంచి రాజప్రసాదంలోకి వెళ్ళి ఇతర స్త్రీలందరికీ కూడా చెప్పి వాళ్ళందరి నుంచి పర్మిషన్ తీసుకుని వచ్చి వెళ్ళిపోదాం అన్న టైంలో నేను ధర్మరాజు వచ్చాడు. వచ్చి తన యొక్క ప్రేమాభిమానంతో ఆయన చెప్పిన పలుకులకి ఆయన ఆగిపోయాడు. అది
భగవంతుడిని భగవంతుడిని ఎవరు కూడా ఏ విధంగా ఆపలేరు ఒక ప్రేమ భక్తి ద్వారా. ప్రేమ పూరితమైన భక్తి, అందుకనే ప్రేమమయ ప్రార్థనలతో అని చెప్పి ప్రేమ్ణ ప్రేమ్ణ రాజా నివారిత. రాజ్ఞ అంటే రాజు, రాజు నివారిత నివారించాడు, వెళ్ళకుండా ఆపేశాడు. అంచేత ప్రేమ ఎక్కడ ఉంటుందో భగవంతుడు అక్కడ అక్కడ బంధువులు అయిపోతాడు. ఇంకేం జరుగుతుంది. అందుకనే భక్తి అంటే చెప్పాను, భక్తి అంటే ఏం చెప్పాను ఎవరైనా గుర్తుందా? భక్తి అంటే ఏంటని ఎవరైనా గుర్తుందా? నేను చెప్పాను డెఫినేషన్. ఏమి ఏమి ఆశించకుండా ప్రేమతో చేసే సేవ. కాదు, కరెక్ట్ చెప్పాలి, నేను చెప్పాను కరెక్ట్. భక్ ఎవరికి గుర్తులేదా? లవ్ విత్ జీరో ఎక్స్పెక్టేషన్. విశ్వాసంతో, విశ్వాసం నమ్మకంతో ప్రేమతోటి చేయడం. భౌతిక ప్రపంచంలో ఎలాంటి కోరిక లేకుండా అంత భగవంతుడు. నవనీత్ మాత్రం బాగా చెప్పారు. లవ్ విత్ జీరో ఎక్స్పెక్టేషన్ ఈజ్ కాల్డ్ భక్తి. మనకి ప్రేమ ఉంది, ప్రేమ మన పిల్లల మీద ప్రేమ ఉంది, మనం అభిమానిస్తున్నాం, కానీ అంటే ఏదో ఒక ఎక్స్పెక్టేషన్, మనకి ఏదో ఆనందం కలుగుతుంది కాబట్టి మనం ఆమెను ప్రేమిస్తుంటాం. మనకి ఏదో విధమైన ఒక ఉపయోగం కలుగుతుంది కాబట్టి ప్రేమిస్తుంటాం. అందుకని అది ప్రేమ మాత్రమే, అది భక్తి అవదు. భక్తి అంటే లవ్, సేమ్ లవ్ వితౌట్ ఎనీ ఎక్స్పెక్టేషన్స్. అంటే వాళ్ళు మనకి అభిమానాన్ని ఇచ్చినా, ఆనందాన్ని ఇచ్చినా, ఇవ్వకపోయినా మనకు దాంతో సంబంధం లేదు, మనం అదే విధమైన ప్రేమతో మనం ప్రేమించగలగాలి, అది భక్తి. అటువంటి ప్రేమకి భగవంతుడు లొంగిపోతాడు, ఇంక దేనికి లొంగడు భగవంతుడు. ఆయుధాల చేత కానీ, లేదంటే స్థుతులతో కానీ, లేదంటే మంత్రాలతో కానీ, లేదంటే మన జ్ఞానంతో కానీ, దేనితోటి తపస్సుతో కానీ, యజ్ఞాలతో కానీ, దేనితోటి లొంగడు. ఆ భక్తి అంటే లవ్ విత్ జీరో ఎక్స్పెక్టేషన్స్, దానికి మాత్రం భగవంతుడు లొంగిపోతాడు. రక్షణ ప్రభుజీ एक डाउट, ఇప్పుడు మటీరియల్ వరల్డ్ లో కూడా లవ్ విత్ జీరో ఎక్స్పెక్టేషన్ దాన్ని ఏమంటారండి? లేదుగా, ఉండదు. ఉండదా? పేరెంట్స్ చిల్డ్రన్ పట్ల ఉంటారు కదండి. అవును, ఆడు బాగుపడాలి, వాళ్ళ పేరు రావాలి, మనకి పేరు తెచ్చుకోవాలి, ఇలా ఏవో ఒక అవసరం ఉంటుంది కదా. ఇన్ జనరల్ అయితే పేరెంట్స్ అయితే ప్యూర్ లవ్ ఉంటది కదా ప్రభుజీ. ఉంటది, కానీ దాని వెనకాతలు కూడా మన పిల్లవాడు మధ్య చెందాడు అని చెప్పి మనం చెప్పుకోవాలి, 10 మంది చెప్పుకోవాలి మనల్ని, మన పిల్లలు. హరే కృష్ణ ప్రభుజీ, అంటారు కదా, అంటే తల్లి ప్రేమ అనేది ఏం ఎక్స్పెక్టేషన్స్ లేకుండా ఉంటదని. లేదు, శిష్యులు ప్రభు ఎందుకు ప్రభు ఉన్న దాంట్లో ప్యూరెస్ట్ తల్లిది, ఉన్న దాంట్లో హై లెవెల్. కానీ మన లెక్చర్లలో కూడా చెప్తారు కదా తల్లి ప్రేమ నిస్వార్థమైన ప్రేమ అని. అదే చెప్పాను కదా, కానీ దాని వెనకాతలు కూడా ప్రేమ ఎలాంటిది ఉంటుందంటే, ఇప్పుడు మనకి ప్రేమ ఉంటుంది కాదన్నాం, కానీ దాని వెనకాల ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. వాడు బాగుపడాలి, మంచిగా సంపాదించుకోవాలి, మంచి పేరు తెచ్చుకోవాలి, ఉన్నాయి లేదా? స్వార్థం కోసం కాదు కదా ప్రభుజీ. ఎక్స్పెక్టేషన్, నేను స్వార్థం అనలేదు, నేనేమన్నా ఎక్స్పెక్టేషన్ ఉందా లేదా? అది కూడా ప్రభు చిన్నగా ఉన్నప్పుడు ఉండదు ప్రభు, కాస్త పెద్దగా అయిన తర్వాత అలాంటిది ఉంటది, కానీ చిన్నగా ఉన్నప్పుడు అయితే ఉండదు, నిస్వార్థంగానే ఉంటది ప్రేమ. మరి ఎప్పుడైనా ఎక్స్పెక్టేషన్ ఉంది కదా. ఇప్పుడు స్టార్టింగ్ లో ఉండదు, స్టార్టింగ్ చూడండి, అసలే ఉండదు. అలా కాదు ఎందుకు, ఇప్పుడు మీ పిల్లలే వాడు మీ మాట బాగా వింటాడు, వాడు అసలు మేము విసిగిస్తుంటాడు, ప్రేమ ఉంటుంది కానీ ప్రేమలో తేడా వస్తుంది రాదా? ప్రేమలో తేడా రావడమా? కొద్దిగా తేడా వస్తుంది కదా, వీడు వెండు వీడు దరిద్రుడు లేదు, ప్రేమే ఆ విషయం అది వేరే. ఎక్స్పెక్టేషన్స్ వల్ల మన ఎక్స్ప్రెషన్స్ మారిపోతాయి కదా, అలా మారంది భక్తి.
అంటే వాళ్ళు మనకు నచ్చనివి చేసినా కూడా ప్రేమతో అదే ఉండడమే. విధంగా ప్రేమతోటి ఉండడమే విధంగా ఉండడమే ప్రేమించాలి, అదే విధంగా మాట్లాడాలి, అదే విధంగా మనం చేయాలి. అది భక్తి. అలానే ఉంటది ప్రభు. మరి నాకైతే అలానే తెలుసు, కానీ ఇంకా మీరు అంటున్నట్టుగా అయితే తెలియదు మరి. ఎక్స్పెక్టేషన్స్ తో మన ఎక్స్ప్రెషన్ ఒకసారి మారిపోతుంటే చిరాకు పడుతుంటాం. చిరాకు ఇంకా పడి అది పెద్దగా అయితుంటే అంటే పిల్లవాడు వాడి వయసు కంటే ఆ లెవెల్లో కొంచెం పెద్దగా అయిన తర్వాత కూడా వాడు ఉండే తీరులో ఉండకపోతే అప్పుడు భావం మనకు వేరే మారుతుంది. మరి అదే కదా, అది చిన్నప్పుడు కూడా మారుతుంది. చిన్నప్పుడు కొడతాం, ఎందుకు కొడతాం? ఏం కొట్టాం, చిన్నప్పుడు కొట్టినట్టు ప్రయత్నం చేస్తాం అంతేగాని కొట్టాము. అంటే తిడతాం, విసిగించుకుంటాం. అప్పుడప్పుడు ఇది బాగా ఏడుతున్నప్పుడు వినేస్తున్నాడు అది నుంచి కూడా ఏడుపు ఒకటే అది ఒక ఏడుపు రకమైన ప్రేమే, అది కూడా ఒక రకమైన ప్రేమే. అని ఉన్నాయి. అంటే మన ఎక్స్ప్రెషన్స్ మారిపోతున్నాయి కదా ఆ పరిస్థితులను బట్టి. అలా కూడా మారంది ప్రేమ భక్తి. ప్రభుజీ యశోదమాయి కృష్ణుని కొట్టింది కదండి. ఆ కట్టేసింది కూడా. నాకు తెలుసు మీరు అది అడుగుతారు, అది అడుగుతారని తెలుసు. కానీ అక్కడ యశోదమాయి చీదరించుకోలేదు మనలాగా. ఆమె చీదరించుకోలేదు, మనం చీదరించుకుంటాం. విసిగిస్తే విసిగిపోతాం. యశోద ఎక్కడ విసుక్కోలేదు. ఆమె సర్వీసు చెయ్యాలి అన్న పంతలోనే ఉంది తప్ప ఆమె విసుక్కోలేదు. విసుగుతోటే కట్టేసింది ప్రభు. అందరు వచ్చి కంప్లైంట్ ఇస్తున్నారని ఇంకా ఇలా కాదు అనేసి. లేదు విసుక్కోలేదు ఆమె. నా పిల్లవాడిని మంచిగా చెయ్యాలనేది అది ఉంది, కానీ విసుక్కోలేదు. మనం చేసే విధానం, విసుగు చేసే విధానానికి చాలా తేడా ఉంటుంది. మన విసుగు వస్తుంది, అసలు వీడు అబ్బా, ఏం చేయాలి అర్థం, తల పగిలిపోతుంది ఇప్పుడు అది. అలాగని మనం 4 మాటలు తెరుతుంటాం. యశోద అది ఎక్కడ అనలేదు అలాగ. విసుక్కోలేదు, చేదరించుకోలేదు. ఎందుకంటే అది వాళ్ళ ప్రేమ ఏంటంటే అది ఆయన ఏం చేసినా సరే ప్రేమ. ఇప్పుడు చూడండి అంతెందుకు, ఇప్పుడు ఆ గోవర్ధన నెలలోనే కృష్ణుడు చెప్పడం వల్లే కదా గోవర్ధన పూజ చేశారు. అవును. కానీ ఒక్కడు వెళ్ళి కూడా అనలేదు, నువ్వు చెప్తే విన్నావు, నువ్వు నీ వల్ల చూడు ఎన్ని కష్టాలు వచ్చాయి మనకి అని చెప్పి ఒక్కడు కూడా అనలేదు. మనమైతే అనుకుని ఉంటావా? నేను అప్పటికి చెప్పాను నీకు, నువ్వు విన్నావు, నువ్వు అంటావా? మనం మనమేం భౌతికం కదా ప్రభు, అందుకే అలా అంటాం. అదే అందుకనే అంటుంది నేను, మన ప్రేమ తేడా ఉంది. అదే చెప్పింది, ఒప్పుకోండి. ఇప్పుడు మన ప్రేమకి ఆ ప్రేమకి తేడా ఉంది అంతే. మన భక్తి అవ్వదు, ఈ ప్రేమ భక్తి అవ్వదు. ఓకే. మనం చూపించే ప్రేమ మనమైతే ఖచ్చితంగా మాట అంటాం, నేను చెప్తున్నాను నువ్వు విన్నావు. మనం ఆయన అసహించుకొని వదిలేస్తాం కాదు, ప్రేమ ఉంటుంది. కానీ అప్పుడప్పుడు ఆ మాట ఉంటాం. కానీ ఒక్క గోపికడు కానీ, ఒక గోపబాలు కానీ, ఒక గోపిక కానీ కృష్ణుని చెప్తే విన్నావు కదా నువ్వు, నేను చూడు నీ వల్ల ఎంత కష్టాలు వచ్చేవారు, కానీ ఒక్క మాట అనలేదు. అందరికీ తెలుసు కృష్ణుని అలా చేయించడం వల్లే వచ్చిందని. మరి ఆయన షెల్టర్ కూడా ఇచ్చిండు కదా ప్రభుజీ, ఆయన గోవర్ధనాన్ని ఎత్తి వాళ్ళని అందుకని కాపాడి వాళ్ళకి అటువంటి ప్రేమ ఉంది కాబట్టి షెల్టర్ ఇచ్చాడు. మనకైతే మన ఆ రిలేటివ్స్ ఎప్పుడు షెల్టర్ ఇచ్చాడు? వాళ్ళు కష్టపడిన తర్వాత కూడా కష్టం ఎదుర్కొన్నారు. వాళ్ళు తప్పు లేకుండా వాళ్ళు కష్టం ఎదుర్కొన్నారు. వాళ్ళకి అన్ని హక్కు ఉంది. మన మెటీరియల్ లెక్కల ప్రకారం చూసుకుంటే వాళ్ళు తప్పేం లేదు. వాళ్ళు చెప్తున్నారు, కృష్ణ వినలేదు. ఆయన వల్ల వాళ్ళు కష్టపడ్డారు. ఆ తర్వాత షెల్టర్ ఇచ్చాడు, ముందే ఇవ్వలేదు. కానీ ఒక్కరు కూడా ఒక మాట అనలేదు. మనమైతే ఖచ్చితంగా అని ఉండేవాళ్ళం. కోపగించుకొని మాట్లాడడం మానేకపోవచ్చు, కానీ అన్ని ఉండేవాళ్ళం. అంటే ప్రభుజీ దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే ఆ లెవెల్ ప్రేమను మనం అర్థం చేసుకోవటం మన సాధ్యం అదే అందుకని మనం అర్థం చేసుకోలేము అంటుంది. అదే నేను చెప్తుంది ఇప్పుడు. అర్థం చేసుకోవడం మన సాధ్యం కాదన్నట్టు. అందుకని భగవంతుని మనం అర్థం చేసుకుందాం అనుకుంటాం, చాలా తప్పు. కానీ అర్థం చేసుకోలేము భగవంతుని.
భగవంతుడికి మన మీద ఎంత ప్రేమ ఉన్నది మనం అర్థం చేసుకోలేం. ఎందుకంటే ఆ ఆ విధమైన మనం అంత క్షమ లేదు. ఎన్నిసార్లు ఎన్ని కష్టాలు పడ్డారు నీకేం తెలుసు అని చెప్పి ఎన్నిసార్లు రోజు 10 సార్లు తింటున్నాడు. ఒక్కసారి కూడా భాగవతులు అనడం లేదు మనం. చేత దాన్ని మనం అర్థం చేసుకోవడం చాలా కష్టం. భగవంతుడి యొక్క ప్రేమని కానీ భగవంతుడి యొక్క అంటే అటువంటి ప్రేమ పూరితమైన మాటలతో వాడికి అటువంటి ప్రేమ ఎవరైనా ఈ మాత్రం వ్యక్తపరిచినా సరే భగవంతుడు లొంగిపోతాడు. కుంతి మహారాణి ప్రార్థన ఎంత ఉత్తమం అని అందరికీ తెలుసు. మనం కూడా చదివాం. పెద్ద 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 యోగులు, పెద్ద పెద్ద వైష్ణవులు కూడా దీన్ని స్థుతిస్తూ ఉంటారు. కానీ ఆమె ప్రార్థన విని వెళ్ళిపోవడానికి రెడీ అయిపోయాడు. ఆమె వేడుకుంటుంది కదా, మా కష్టాలు ఇవి కానీ నువ్వు ఇక్కడే ఉండని చెప్పి వేడుకుంది. ఆయన సరే వెళ్ళిపోయాడు. కానీ ధర్మరాజు అనేటప్పటికి ఆగిపోయాడు. ఉండు అనేటప్పటికి ఉండిపోయాడు. అది చేత భగవంతుడు ఎక్కడ ఆ ప్రేమ ఎక్కడుంటే అక్కడ లొంగిపోతాడు. ఇక్కడ ప్రభుపాలు వారు చెప్తున్నారు, భగవంతుడి యొక్క ధర్మరాజు యొక్క బలము శ్రీకృష్ణుని కూడా నివారింపలేనట్టి ప్రేమమయ అనురాగమే అని ఈ విషయం సూచిస్తున్నది. భగవంతుడే ఆ ధర్మరాజు యొక్క ప్రేమకి కృష్ణుడు కూడా లొంగిపోయాడు. కృష్ణుడు కూడా దాన్ని ఆపలేకపోయాడు. అనగా దేవదేవుడైన శ్రీకృష్ణుడు ప్రేమమయ సేవతోనే జయింపబడును కానీ అన్నిదా కాదు. తన సర్వ కార్యమందు సంపూర్ణ స్వతంత్రం కలిగి ఉన్నను తన శుద్ధ భక్తుల ప్రేమమయ అనురాగ కారణం అతడు స్వచ్ఛందముగా వశీభూతుడగును. చూడండి, ఆయన స్వతహాగా ఏ నిర్ణయం తీసుకుని ఎవరు ఆపలేరు. కానీ అంత స్వేచ్ఛ ఉన్నప్పటికి కూడా ఆయన భక్తుల యొక్క ప్రేమమయ్య అనురాగపూర్వకమైన సేవకి లొంగిపోతాడు, వసుడు అయిపోతాడు. ఇది భగవంతుడి యొక్క బలహీనత. ప్రేమకున్న బలం అది. ప్రేమలో ఎంత ఆశాభావం ఉండదో, ఎంత శుద్ధంగా ఉంటుందో అంత పవర్ఫుల్ గా పనిచేస్తూ ఉంటాడు. ప్రభుపాద వారు ఏమి ఇచ్చారని వాళ్ళ భక్తులు ఆయన యొక్క శిష్యులందరూ అలా దాసం అయిపోయారు. ఆయన చూపించిన ప్రేమ అలాంటిది, నిస్వార్థపూరితమైన ప్రేమ. దానికే వాళ్ళందరూ అలాగా దాసోహం అయిపోయారు. మనమందరూ మన గురువులకి ఎందుకు అవుతున్నాం? వాళ్ళు చూపించిన ప్రేమ, వాళ్ళు మనకి ఇస్తున్న ప్రేమ. అంచేత మనం మనం కూడా మన గుర్తించలేకపోతున్నారంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మన ప్రేమలో ఎంత శుద్ధత ఉందన్నది. శుద్ధమైన ప్రేమ ఉంటే ఖచ్చితంగా ఇది అయిపోతాం. అంచేత ప్రేమ ఎంత శుద్ధంగా ఉంటుందో అంత బలవంతం అయిపోద్ది. అందుకనే మనం దేన్నైనా సాధించాలంటే ప్రేమతో సాధించవచ్చు, కానీ బలంతో సాధించలేము. ఎప్పుడైనా మనం బలవంతం చేస్తే పనులు వాళ్ళు ఏమనలేక పనులు చేయొచ్చేమో, కానీ అవసరం అయితే అవకాశం దొరికితే వాళ్ళు రివర్స్ అయిపోతారు. అదే ప్రేమతో చేయించుకున్న పనులు ఎప్పుడు కూడా రివర్స్ అవ్వవు. మంచిగా అది ఎప్పుడు కూడా మనం ప్రేమతోటే మనం సాధించడానికి ప్రయత్నించాలి, కానీ వేరే విధంగా సాధించడానికి ప్రయత్నించడానికి లేదు. అందుకనే భార్య భర్తల మధ్య కొన్నిసార్లు గొడవలు అవడానికి కారణం అదే. వాళ్ళు సంబంధంలో ఉన్నప్పుడు వాళ్ళు ఏదో రకంగా తన పని చేయించేసుకుంటారు. అదే భర్తకో భార్యగా అవకాశం వచ్చినప్పుడు వాళ్ళు కూడా అదే విధంగా వ్యవహరిస్తుంటారు. ఈ ఇద్దరి మధ్య పోటీదారుతనం అంటే మొదలవుతుంది. అందుకే వాళ్ళలో కొద్దిగా స్పర్ధత వస్తుంది. దాన్ని మనం ప్రేమమయంగా మార్చుకోగలిగినప్పుడు అది ఎప్పుడూ రాదు.
అది పిల్లలు అవ్వచ్చు, ఎవరితో డీలింగ్ చేసినా, మన ఎదుటి వ్యక్తితో మనం డీలింగ్ చేసినప్పుడు ఆ విధంగా ఎప్పుడైతే మనం డీలింగ్ చేస్తామో ప్రేమతో, ప్రేమపూర్వకంగా, ఎటువంటి ఆశాభావం లేకుండా, ఆటోమేటిక్ గా వాళ్ళలో కూడా మన మీద అటువంటి ప్రేమ వస్తుంది. రెండు శుద్ధ ప్రేమల మధ్య జరిగితే అది ఆ బంధం ఎలాగుంటుందంటే, మన ఆధ్యాత్మిక జగత్తులో మనం చూస్తున్న భాగవతంలో చూస్తున్న ప్రేమే మనకి బయటకు వస్తుంది. ఆ బంధాలు ఆ విధంగా ఉంటాయి, ఆ అభిమానాలు ఆ విధంగా ఉంటాయి, ఆ ఇచ్చిపుచ్చుకోవడాలు ఆ విధంగా ఉంటాయి. సో ఈ విధంగా మనం అర్థం చేసుకోవాలి. అందుకనే అటువంటి ప్రేమ వ్యక్తపరచడం చేత ధర్మరాజు యొక్క దీనికి ఆయన బంధితుడైపోయి ఆగిపోయారు, వెళ్ళకూడదు. అందులో అయితే అంతవరకు అందరికీ బైబిల్ చెప్పేశాడు, కుంతి మహారాణి కూడా బైబిల్ చెప్పేశాడు. అయినా సరే ధర్మరాజు దగ్గరికి వచ్చేటప్పటికి ఆగిపోయాడు. ఆ, అంచేత అక్కడ చెప్తారు, విశ్వనాథ చక్రవర్తి డాకులు రాస్తున్నారు, కుంతి మహారాణి చెప్పిన ప్రేయర్స్ అన్నిటిని విన్నాడు, విని వెళ్ళిపోవడానికి రెడీ అయిపోయాడు. ఏ, మనకి అశ్వశాలకు వెళ్ళి తన రథం చేసుకున్నాడు, అన్ని వెళ్ళిపోయి హస్తినాపురంకి వెళ్ళాడు. అది హస్తినాపురం అంటే హస్తినాపురంలో ఉన్నాడు, అంటే ఆ రాజప్రసాదానికి వెళ్ళాడు. వెళ్ళి సుభద్ర మహారాణి కూడా బైబిల్ చెప్పేశాడు. ఆ? అవునా? అన్ని చెప్పేసి రెడీ అయిపోతున్న టైంలో యుధిష్ఠుడు వచ్చాడు, వచ్చి లేదు నువ్వు కొన్ని రోజులు ఉండాల్సిందే అన్నాడు. అంతే, భగవంతుడు ఆగిపోయాడు. సో ఈ విధంగా భగవంతుడు ఒక భక్తుడి యొక్క ప్రేమకి వశమైపోతుంది. తర్వాత ఏంటి, వ్యాసాధ్యైరీశ్వరైర్జ్ఞై కృష్ణేనాద్భుత కర్మణ ప్రబోధితో ప్రీతి హస్నైర్ ఆశై ఆశైర్ నాబుద్యత సుచాపిత. వ్యాసదేవుని అధ్యక్షతన తన మహామునులు అద్భుత కర్మను అనుసరించు శ్రీకృష్ణ భగవానుడు స్వయముగా ఉపదేశములను గావించినప్పటికీ మరియు సమస్త చారిత్రక ప్రమాణములను వదిలినప్పటికీ దుఃఖితుడైన ధర్మరాజు ఏమాత్రం సంతృప్తి చెందలేదు. ఇక్కడ ఇక్కడ మొదలైంది. కృష్ణుడు ఉండిపోయిన తర్వాత ధర్మరాజు దుఃఖం పడడం మొదలైంది, దుఃఖించడం మొదలైంది. దానికి వ్యాసదేవుడు అధ్యక్షుడు గల మునులందరూ అద్భుత కర్మలు నిర్వహించి శ్రీకృష్ణుడు స్వయంగా ఉపదేశం కావించాడు. అంటే కృష్ణుడు కూడా దానికి చెప్పాడు, లేదు నువ్వు ఇంత బాధపడద్దు, ఇది నీది కాదు, ఇది ఇది వాళ్ళ కర్మానుసారం వాళ్ళు చనిపోయారు, నువ్వు అది ఇది భగవద్గీత చెప్పి అర్జునుని ఒప్పించగలిగాడు యుద్ధం చేయడానికి. కానీ ఇక్కడ అదే కృష్ణుడు ధర్మరాజుని ఒప్పించలేకపోతున్నాడు. వ్యాసదేవుడు ఒప్పించలేకపోతున్నాడు, వ్యాసదేవుడితో పాటు వచ్చిన మునులు ఎవరు కూడా ఒప్పించలేకపోతున్నారు ఆయన్ని. ఇదంతా నా వల్ల జరిగింది, ఇంత రక్తపాతం నా వల్ల జరిగింది, నేనే దీనికి కారణం అని చెప్పి ఆయన చింతిస్తూ కూర్చున్నాడు. బాబు నువ్వు కారణం కాదు, ఇది ధర్మం, నీ కర్తవ్యం, నువ్వు చేసావంటే అదే కాదు, నేను రాజును అవ్వాలని కోరిక నేను వదిలేసుకుని ఉంటే ఈ రక్తపాతం జరిగి ఉండేదే కాదు అని చెప్పి చూడండి. ఇక్కడ భగవంతుడికి ఇంకొక గుణం, భగవంతుడి యొక్క భక్తుడు ఎవరైనా సరే ఆయన నిజంగా ఆయన బాధపడుతూ ఉంటే భగవంతుడు వదిలేసి వెళ్ళలేడు. భగవంతుడు అనుకోవచ్చు, పోలే ఇంక వదిలే, ఎన్ని చెప్పిన వెళ్ళలేదు, ఇంకెంత చెప్తా వదిలే అని చెప్పేసి వెళ్ళిపోవచ్చు హస్తినాపురానికి. కానీ వెళ్ళలేదు, ఇంకా ఆయన్ని మెప్పించడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాడు. అది భగవంతుడు గొప్పతనం. వారిని మూడోసారి చెప్పాను, ఇంకా వదిలే, ఏం చెప్తాను కదా, మీరు చెప్పండి నాకు టైం అవుతుంది, నేను వెళ్ళిపోతాను చెప్పి వెళ్ళిపోయాను. మళ్ళీ అంటే రోజు వెళ్ళిపోతాం.
కానీ భగవంతుడు అలాగా వదిలేసి వెళ్ళలేదు, ప్రయత్నిస్తున్నారు. ఇది కదా ప్రభుపాద వారు రాస్తున్నారు. మహాభారతం ఎంతమంది చేయగలిగారు? శ్రీకృష్ణ భగవానుడు ధర్మరాజు పక్షం నుండేను 18 రోజులు కురుక్షేత్ర రమణ 64 కోట్ల మంది వీరులు మరణించినని, ఇంకొక లక్షలాది మంది తప్పిపోయారని మహాభారతం ఆది పర్వం 20న తెలుపబడినది. గత 5000 సంవత్సరంలో ప్రపంచంలో ఇది అత్యంత గొప్ప యుద్ధమై ఉన్నది. అది ప్రభుపాద వారు రాస్తున్నారు. ఇంత పెద్ద యుద్ధం అక్కడ జరగలేదు. తాను సింహాసనం అధిష్ఠించుటకు అతి మూకుమ్మడి జనసంహారం జరుగుట ధర్మరాజు తీవ్ర చింతాక్రాంతిని చేశాను. అంటే తన్ను రాజు చేయడం కోసం ఇంత రక్తపాతం జరిగింది అన్న కలత ఆయన్ని పడుతుంది. భగవంతుడు భక్తుడు ఎప్పుడు కూడా అలాగా, అది కూడా భగవంతుడు ఇది భక్తుడి స్వార్థంతో చూడడం లేదు. ధర్మరాజు ఒక్క చింతనలో స్వార్థం ఉండుంటే, అరే నేను ఇంకా అవలేదే, నాకు ఇంకా రాలేదే, ఇది రాలేదని చింతన ఉండుంటే భగవంతుడు పట్టించుకుని ఉండేవాడు కాదు. నిస్వార్థపూర్తమైన చింతన కాబట్టి ఆయన వదిలి వెళ్ళడం లేదు. ఇచ్చిన శ్రీకృష్ణ భగవానుడు మానవాతీత కర్మల నొనరించు వాణిగా సంబోధించబడినను శ్రీకృష్ణుడు గాని వ్యాసుడు గాని ధర్మరాజును సాధ్యింపజేయలేకపోయి. ఇక్కడ కృష్ణుడు అచ్యుత అని అంటారు. అంటే అచ్యుత అంటే ఎప్పుడు కూడా వాటమి నెరుగని వాడు అని అర్థం. ఎప్పుడు ఫెయిల్ అవ్వడు అని. మరి అటువంటి వ్యక్తి ఈరోజు ఫెయిల్ అయిపోయాడు. ధర్మరాజును ఒప్పించలేకపోయాడు. మరి అచ్యుత ఎలాగ అవుతాడు? ఆ టైటిల్ తప్పు కదా. అందుకని ప్రభుపాద చెప్తున్నారు, అనగా అద్భుత కర్మలను అనుసరించడంలో శ్రీకృష్ణుడు విఫలమయ్యాడని దయ్యనా ఏమి అని ఎవరైనా అనుకోవచ్చు. అయితే అటువంటి వ్యక్తి ఈరోజు ఫెయిల్ అయ్యాడా, విఫలుడయ్యాడా అని అనుకోవచ్చు. అది సాధ్యం కాని విషయము. ప్రభుపాద అంటున్నారు అలాగే సాధ్యం కాదు, అలాగే ఎప్పటికీ అవ్వదు. ఎందుకంటే దీనికి తెలుగుబడు వ్యాఖ్యానం ఏమనగా, ధర్మరాజు మరియు వ్యాసదేవులు ఇరువులను హృదయములందును ఈశ్వరుని రూపమున లేదా పరమాత్మ రూపమున విరాజమానుడై ఉన్న శ్రీకృష్ణుడు తాను ఆ రీతిగానే కోరి ఉన్నందున మరింత అద్భుత కర్మను నొనరించినట్లయినది. అది యాక్చువల్గా భగవంతుడు అదే కోరుకున్నాడు కాబట్టి అలాగే అయ్యింది. నేను చెప్పినా సరే ఈయన సంతృప్తి పడకూడదు. ఆ విధంగా ఆ కోరిక ఆయన వ్యక్తపరచడం ద్వారా ఆ విధంగా ఆయన విజయవంతమయ్యాడు, సఫలుడయ్యాడు. అంతేకాదు బాహ్యంగా కనబడచ్చు, కానీ అంతరంగంగా ఆయన సంకల్పం అది. ఎందుకని ఇంతకన్నా అద్భుత విషయం ఏదో చేయాలనుకుంటున్నాడు. ఆయన చేసిన అద్భుతాలు చేయాలనుకుంటున్నాడు కాబట్టి ఇప్పుడు తను చెప్పి ధర్మరాజుని పరచడం కంటే గొప్ప విషయాన్ని ఏదో చేయబోతున్నాడు. అలా చేయాలని సంకల్పం చేశాడు కాబట్టే ధర్మరాజు సంతృప్తిని పొందలేదు. అర్థమవుతుంది. అంచేత భగవంతుడు ఏనాడు కూడా విఫలుడవుడు తన యొక్క సంకల్పంలో. అది ఆ భగవంతుడి సంకల్పం ఏంటంటే మనకు తెలియదు కాబట్టి బాహ్యంగా మనకి ఆయన విఫలుడు అయినట్టుగా కనబడుతూ ఉంటుంది. కానీ ఆయన విఫలుడైనా భగవంతుడు ఎప్పుడు కూడా సఫలుడే. ఆయన అనుకున్నవే జరుగుతుంటాయి. మనం ఈ భౌతిక జగత్తులో ఉన్న, ఆధ్యాత్మిక జగత్తులో ఉన్న ఏదైనా ఒక కార్యం మనం తలబెట్టాము అంటే ఆయన యొక్క సఫలత విఫలత అన్నది భగవంతుడి యొక్క నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. యశోదమాత ఆధ్యాత్మిక జగత్తులో ఉంది. ఆమె అంత భక్తురాలు మరొకరు లేరు. అయినా సరే ఆమె కూడా బంధించలేకపోయింది కృష్ణుడు ఎప్పుడైతే బంధితుడు అవ్వాలని సంకల్పించాడో అప్పుడే ఆమె బంధించగలిగింది, లేకపోతే కృష్ణుని బంధించలేకపోయింది. అంచేత మనం ఏ లోకంలో ఉన్నా కూడా మనం సఫలం అయ్యాము అంటే అది కృష్ణుడి యొక్క కృపే, మనం విఫలం అయ్యామంటే అది కృష్ణుడి యొక్క కృపే, కృష్ణుడి యొక్క సంకల్పం.
అంచేది ఇక్కడ ధర్మరాజు కృష్ణుని మాటలకి సంతోషపడలేదు అంటే అది కూడా కృష్ణుడి యొక్క సంకల్పమే. ఆ విధంగా కృష్ణుడు అచ్యుతుడు. ధర్మరాజు హృదయం నందు పరమాత్మగా దేవదేవుడు వ్యాసదేవుడు వచనముల చేతను ఇతర ఉపదేశముల చేతను స్వయంగా తన పలుకుల చేతను అతడు సాధింపనట్లుగా చేసెను. మరణశయ్యపైనున్న తన మరొక భక్తులను భీష్మదేవుని ధర్మరాజు ధర్మోపదేశములను వినవలనని ఆ దేవదేవుడు తలసి ఉండుటే అందుకు కారణము. అది ఎందుకు ధర్మరాజు సంతృష్టి అవ్వలేదు? ధర్మరాజుకి భీష్మదేవుని ద్వారా ఉపదేశం చేయించి సంతోషపరచాలనే సంకల్పం భగవంతుడు ఆల్రెడీ చేసేసాడు. ఎలాగైతే మహాభారత యుద్ధంలో విశ్వరూపం చూపించినప్పుడు వీళ్ళందరూ చనిపోవడం ఆల్రెడీ సంకల్పం చేసేసాను నేను, నువ్వు జస్ట్ ఒక పనిముట్టుగా ఉండు అని అర్జునుడు చెప్పి యుద్ధం ఎలాగైతే చేయించాడో ఆ ఇది కృష్ణ యొక్క సంకల్పం చేత ఆల్రెడీ కౌరవులు వీళ్ళందరూ భీష్ముడు ద్రోణుడు కర్ణుడు అందరూ కూడా చనిపోతున్నారు. అది అది పార్థుడు చూశాడు. అంచేత అది ఆల్రెడీ భగవంతుడు సంకల్పించేసాడు ఇదందరూ చస్తారని చెప్పి. అదే విధంగా ఇక్కడ కూడా భగవంతుడు ఆల్రెడీ సంకల్పించేశాడు భీష్మదేవుడి ఉపదేశం చేయించి ఈయన సంతృష్టపరచాలని చెప్పి. అంచేత ఆ సంకల్పం నిజం చేయాలంటే ఈ సంకల్పం జరగకూడదు. అంటే అది కూడా ఇక్కడ నేను చెప్పినా సరే ఆ ధర్మరాజు సంతుష్టి అవ్వకూడదు అంటే ఇది కూడా ఇక్కడ సంతుష్టి అవ్వకూడదు అన్నది కూడా భగవంతుడి సంకల్పమే. అక్కడ భీష్మదేవుడితో సంకల్పం బోధనతోటి సంతృప్తి పడాలి అన్నది కూడా భగవంతుడి సంకల్పమే. రెండు విధాలా కూడా భగవంతుడు. అంతేత భగవంతుడు ఎప్పుడు కూడా ఫెయిల్ అవ్వడు తన నిర్ణయంలో. తండ్రి లేని పిల్లలైన పాండవులతో పోరుటకు భీష్ములకు ఏమాత్రం ఇష్టం లేకుండాను. అదిని కాక తనతో సహా అందరి కళ్ళను భీష్మదేవుడి జ్ఞానం నందు అతిశయించిన వాడిని ప్రపంచంలో తెలుసుకున్నట్లుగా చేయుటకు శ్రీకృష్ణ భగవానుడు ధర్మరాజు భీష్ముని కొడుకులతోనే శాంతింపవాలని వాంఛించెను. భీష్ముడికి కూడా పాండవులు యుద్ధం చేయడం ఇష్టం లేదు, కానీ అది కృష్ణుని యొక్క సంకల్పం కాదు. కృష్ణుని యొక్క సంకల్పానికి ఆయన కట్టుబడి చేశాడు. అదే విధంగా కృష్ణుడు దానికి ప్రతిస్పందిస్తూ భీష్ముడు గొప్ప జ్ఞాని లేడు. ఎందుకంటే భీష్ముడు తన మనసులో మాటను తెలుసుకొని ప్రవర్తించాడు. అంచేత అటువంటి మహాజనుడు లేడు అనే విషయాన్ని తెలియజేయడం కోసం, అది లోకానంతరికి తెలియజేయడం కోసం కృష్ణుడు చేసిన సంకల్పం. ఆయన బోధంతో ధర్మరాజు సంతుష్టుడవ్వాలి. ఈ విధంగా భగవంతుడు మన జీవితంలో ఎవరి జీవితంలో భగవంతుడు ఫెయిల్ అయినా, భగవంతుడు స్వయం ఫెయిల్ అయినా కూడా అది కూడా భగవంతుడు సంకల్పమే. కొన్నిసార్లు భగవంతుడు కూడా ఫెయిల్ అవ్వడానికి ఇష్టపడతాడు భక్తుల్ని ఒక గొప్పతనం బయటపడ్డాడు. అంటే కొన్నిసార్లు మన జీవితంలో కూడా మనల్ని ఫెయిల్ అయ్యేటట్టు చేశాడు అంటే అర్థం ఏంటంటే దాని వెనకాతల ఏదో మంచి కార్యం జరగబోతుంది అనేది మనం గుర్తించాలి. అంచేత భగవంతుడు ఎవరిని కూడా అనవసరంగా బాధ పెట్టడు, అనవసరంగా ఫెయిల్ చేయడు, అనవసరంగా విఫలమయ్యేటట్టు చేయడు. అందుకే ఏదో మంచిగా ఉంటాడు. తర్వాత ఆహరాజ ధర్మ సుతశ్చిన్ తయం సుహృదం వధం ప్రాకృతేనాత్మన విప్ర స్నేహమోహ వసంగత. ధర్మనందుడైన ధర్మరాజు ఆ విధముగా మిత్రుల మరణమొచ్చే మిగుల చింతాక్రాంతుడై మానవుని వలె దుఃఖించెను. ఓ మునులారా, ఆ విధముగా అనురాగముచ్చే మోహుదుడై అది తిట్లు పలికెను. ఎలాగైతే యుద్ధానికి ముందు అర్జునుడు మోహితుడయ్యాడు, యుద్ధం తర్వాత ధర్మరాజు మోహితుడు అవుతాడు. అంచేత అక్కడ
ఇక్కడ ధర్మరాజు అడిగిన వెంటనే కృష్ణుడు ఇక్కడ ఉండిపోవడానికి కారణం కూడా ఉంది. కుంతి మహారాణి కూడా అదే అడిగింది, మాకు కష్టాలు కావాల్సి ఇవ్వు కానీ నువ్వు మాకు నీ అసోసియేషన్ మాకు మా అసోసియేషన్ నుంచి దూరం చేయొద్దు అని చెప్పి. కానీ ధర్మరాజు అడిగిన వెంటనే ఉండిపోవడానికి కారణం కూడా అక్కడ ఉంది. ఎందుకంటే నేను ఎలాగో వెళ్ళిపోదాం అనుకుంటున్నాను, కానీ నా భీష్ముడు అయిన నా భక్తుడు భీష్ముడు ఎదురు చూస్తున్నాను నా కోసం, నాకు కూడా హ్యాపీ చేయాలి. అంచేత ఆయన దర్శనం ఇవ్వకుండా వెళ్ళిపోవడం ఉచితం అని చెప్పి దర్శనం చేస్తున్నాను. కానీ ఆయన నాతో పాటు నన్ను చూడాలనుకుంటున్నాను, నాతో పాటు నన్ను ఒక్కడినే కాదు నాతో పాటు వీళ్ళందరూ కూడా చూడాలనుకుంటున్నారు. అదే వీళ్ళందరినీ కూడా చూపిద్దాం. నా కోసం ఆయన ఇంత త్యాగం చేశారు. ఆయన కోసం తన కూడా నేను కూడా చాలా చెప్పాలని చెప్పి భగవంతుడు ఆ నిర్ణయం చేశాడు. సో అంచేత ఆయన ఆగిపోయాడు. భగవంతుడు మల్టీ టాస్కర్. ఒక పని చేస్తే దాని వెనకాతల ఎన్నో కారణాలు ఉంటాయి, మనం అన్నింటిని అర్థం చేసుకోవాలి. ఇంకా మనకి తెలిసిన 4-5 కారణాలే, ఇంకా ఎన్ని కారణాలు ఉన్నాయి మనకు తెలియదు. అంచేత మనం భగవంతుడు రాష్ట్ర ప్రభుత్వం చెప్తాడు, ఎందుకంటే తన పనులు చేయించుకోవడం. మనలాంటి వాళ్ళందరికీ ఈ భగవద్గీత ఇవ్వడం కోసం అర్జునుడు మోహనం చేశాడు. అలాగే భీష్ముడి యొక్క గొప్పతనం చాటి చెప్పడం కోసం ఇప్పుడు ధర్మరాజుని మోహనం చేస్తాడు. సామాన్య మానవులు దుఃఖించిన ధర్మనందుడైన యుధిష్ఠిరులకు తగని కార్యమైనను శ్రీకృష్ణుడు ఇచ్చా మాత్రమున అతడు లౌకిక అనురాగముచ్చే మోహితుడయ్యను. అర్జునుడు బాహ్యములకు మోహితుడైన చందమున. అర్జునుడు ఏ విధంగా అయ్యాడో ఆ విధంగా ధర్మరాజు ఇంత నీతి తెలుసు, ఇంత ధర్మశాస్త్రం తెలుసు, ఇంత తెలిసినాడు, వాళ్ళకి మోహితుడు అవడు. అదంతా కృష్ణుడి యొక్క సంకల్పం వల్ల ఆయన మోహితుడయ్యాడు. సామాన్య మానవుడు అహింసలను దేహ పరిధిలో గాల్చును. మనమైతే అహింసలను మన దేహాన్ని బట్టి మనం నేర్చుకుంటాం, కానీ భక్తులు అలాగే ఉండదు. ఉదాహరణ క్షత్రియుడైన వాడు న్యాయం కొరకే ఎదుటి పక్షం వారు ఎవరైనా సరి యుద్ధం చేయవలసిను. అటు విద్యుత్ ధర్మ నిర్వహణలో ఆత్మకు తొడుగు వంటి భౌతిక దేహం నశించుటను గాంచి మనుజు గండను కలత చెందరాదు. అంచేత క్షత్రియుడికి ఏంటంటే తన ధర్మ నిర్వర్తనలో ఎదుటి వ్యక్తి కొడుకు ఇది అన్నది చూడడం, ఎవరైనా సరే యుద్ధం చేసి తెలుస్తారు, అది ధర్మం. దీని అంతటిని ధర్మక్షుణముగా నెరిగి ఉన్నను. ఆ మోహము వెనుక మరొక కారణం ఉన్నందున అతడు శ్రీకృష్ణ సంకల్పం వచ్చే సామాన్య మానవులే అయ్యను. ఇటువంటి అన్ని తెలుసు కాబట్టి ధర్మంలో చింతించాల్సిన అవసరం లేదు. అయినప్పటికీ కూడా కృష్ణుడు సంకల్పం ఉంది కాబట్టి ఆయన అలా విధంగా మోహితుడైపోయాడు. శ్రీకృష్ణ భగవాన్ చేతనే స్వయంగా అర్జునుడు ఉపదేశింపబడిన రీతి ధర్మరాజు భీష్మునిచే బోధింపబడబోటే ఆ కారణము. ఏ విధంగా అయితే అర్జునుడు కూడా మోహితుడైనప్పుడు కృష్ణుడి యొక్క బోధనలు విని ఆయన మళ్ళీ యుద్ధం చేశాడు, అదే విధంగా ఇప్పుడు ధర్మరాజు యొక్క మోహానికి భీష్ముని యొక్క ఉపదేశాల ద్వారా అవ్వాలనే సంకల్పం భగవంతుడు చేశాడు. కాబట్టి
ఇక్కడ ఆయన మోహితుడయ్యాడు. ఇప్పుడు ఈ విధంగా ఈ మోహితుడైతే ధర్మరాజు చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు అనేది మనం చూద్దాం. ఈ ఇక్కడ నుంచి 52వ శ్లోకం లాస్ట్ శ్లోకం వరకు ధర్మరాజు తన యొక్క వ్యధని వ్యక్తపరుస్తున్నాడు. ఏటట, అహో మే పశ్యత జ్ఞానం హృదిరూఢం దురాత్మనః ఆరక్యస్య సేవ దేహస్య అప్లో మే క్షౌహిణీర్హ. అహో నేను పరమ పాపాత్ముడను, అజ్ఞాన భరితమైన నా హృదయము నొక్కమారు గాంచును. అంత్యమున ఇతరులకు చెందని ఈ దేహము పలు అక్షౌహిణుల సైన్యము నిహితులను గాంచినది. ఈ దేహం ఇప్పుడు నేను రాజ పదవులు పెట్టుకోవడం కోసం ఇంతమందిని నేను చంపాను, కానీ లాస్ట్కి ఏమవుద్ది? ఇతరులకు చెందని దేహం అంత్యం, అంత ఇతరులకి అయితే కుక్కలకి, నక్కలకి, పక్షులకి, లేదంటే అగ్నికి. అగ్ని పాతి పెడితే భూమిలో ఉన్న క్రిమికీలు కాదు, ఎవరికో ఒక దేహం వెళ్ళిపోద్ది. ఈ దేహాన్ని ఆ రాజపదవిలో పెట్టుకోవడం కోసం నేను ఇంతమంది ఇన్ని అక్షోహం సైన్యాన్ని నేను నిహితులు చేశాను, అంటే హతులను చేశాను, హతమార్చాను, వాళ్ళ చావు కారణమయ్యాను. ఇక్కడ బాహ్యంలో ప్రభుపాలు వారు చెప్తున్నారు అక్షౌహిణి అంటే ఏంటండి, 28,700 రథములు, అదే సారీ 21,870 రథములు, 21,870 గజములు, 1,09,650 పదాతి దళము, 65,600 అశ్వికులు కూడి ఉండడి సైన్య సమూహం ఒక అక్షౌహిణిగా అనబడము అని చెప్తుంది. వాస్తవంగా ఈ దేహము ఇతరులకే చెంది ఉన్నది. దేహం ప్రాణమంత వరకు ఇతరుల సేవకి వినియోగింపబడు. ఈ దేహము ప్రాణము తొలగినంతనే కుక్కలకు, నక్కలకు లేదా క్రిములకు ఆహారం కాగలదు. చూడండి, చనిపోయిన తర్వాత వాళ్ళకి బతుకుంటానుగా మనం కూడా ఎవరికో ఒకరి కోసం పనిచేస్తున్నాం. చిన్నపిల్లవాడు ఎవరి కోసం, తల్లిదండ్రుల పైన కోసం, వాళ్ళ కోసం చదువుకుంటాడు, తన కోసం చదవడు. వాడు తెలియదు. ఊహ వచ్చిన తర్వాత అప్పుడు కూడా ఎవరి కోసం చదువుతుంటాడు, తన కోసం చదవడు. పెళ్లి చేసుకొని సుఖంగా ఉండాలి, ఆ పిల్లల్ని చూసుకోవాలి, సమాజం, అలాగే ఆడి కోసం చదువుతాడు. ఏ విధంగా తర్వాత ఉద్యోగం వచ్చిన తర్వాత పిల్లల కోసం, తల్లిదండ్రుల కోసం, వాళ్ళని పోషించడం, ఈ పోషించడం కోసం జీవితం అంతా కూడా మన దేహం కూడా ఎవరికో ఒకరి కోసమే మన జీవితం అంతా, దేహం అంతా కూడా అంకితమై ఉంది. సో అటువంటి దేహాన్ని దేహంలో మనం వ్యామోహం చెంది ఇలాగ మనం బంధాలను ఏర్పరచుకుంటున్నాం. అది సరైన పద్ధతి కాదు. తర్వాత బాలదిజ సుహృన్మిత్ర పితృభాతృ గురుద్రుహ నమేశ్యాన్నిర యాన్మోక్షో హ్యపి వర్షాయుతాయుతై. ఎక్కువ మంది బాలులను, బ్రాహ్మణులను, హితైషులను, తండ్రులను, గురువులను, సోదరులను నేను వధించింది. హితైషులు అంటే హితు హితు కోరుకునే వాళ్ళు అని శ్రేయభిలాషులు అని అర్థం. నేను వధించుతని ఈ పాపములకే నాకు సంప్రాప్తింపనున్న నరకమున కోట్లాది సంవత్సరాలు వసించను అచ్చట ముక్తి నందజాలను. నేను ఈ చేసిన పాపానికి కోట్ల సంవత్సరాలు నేను నరకంలో ఉన్నా సరే అది ఇంకా తక్కువే అవుతుంది అని చెప్పి అంటున్నాడు. ఇక్కడ చూడండి, వ్యామోహం అనేది ఎలాగుంటుంది అంటే, ఇక్కడ భగవంతుడు ఉన్నాడు, భగవంతుడు నచ్చింది, భగవంతుడే చెప్తున్నాడు, ఇంకా ఆయన మెచ్చుకున్నాక నాకు ఇంక వ్యామోహం ఏమిటి, నాకు ఇంకా నరకం ఏంటి అన్న విషయాన్ని కూడా గ్రహించలేము. వ్యామోహం మోహితం అయిపోతుంది. అంచేత మన వ్యామోహం బాహ్య ఎంత దృఢమైందంటే దాంట్లో మనకు తెలిసిన మంచిని కూడా మనం మర్చిపోతాం. అందుకనే భక్తులు కూడా మనం మాయాదేవి వశంలో వెళ్ళిపోతే మనకు తెలిసిన జ్ఞానాన్ని కూడా మనం మర్చిపోతాం. మనకు తెలిసిన దాన్నే మనం 10 మంది చెప్తుంటాం, కానీ మనం మాత్రం ఆచరించలేకపోతుంటాం. అలాగైపోతాం. అది మాయ యొక్క ప్రభావం.
అట్లి సంహారపు తలంపే అతనికి మిక్కిలి ఘోరముగా నుండెను. కనుక తాను నరకంలో కోట్ల సంవత్సరం వసించవలసి వచ్చినని అతను తలుపుచున్నాడు. ఈ విధంగా అందరిని, ఇటువంటి వాళ్ళందరినీ చంపడం ఆ భాషలో ప్రభుపాదులు రాస్తున్నారు. ఆ తలంపై ఆయనకి చాలా బాధాకరంగా ఉంది. అందుకే చేత నేను నరకంలో కోట్ల సంవత్సరాలు ఉన్నా నాకు సంతృప్తి దానికి విమోచన ఉండదు అని చెప్పి చెప్తున్నాను. తర్వాత నైనోరాజ్ఞ ప్రజాభక్తుర్ ధర్మయుద్ధే వడోద్విషాం ఇతి మే నతు బోధాయ కల్పతే శాసనం వచః. తన ప్రజలను పోషించడం యందు నియుక్తుడైన రాజు ధర్మము నిమిత్తమే సంహారము గావించినను ఎట్టి పాపము పొందడనుట సత్యమే అయినను ఆ ధర్మ నిర్ణయం నాకు ఏమాత్రము వర్తించదు. రాజు అన్నవాడు ప్రజల్ని పోషించాలి, కానీ అటువంటి ప్రజలు అధర్మ మార్గాన్ని పడుతున్నప్పుడు వాళ్ళని వధించడం అన్నది రాజు చేయాల్సిన పని. అలా వధించడం, ఎందుకంటే రక్షించాల్సిన వ్యక్తే వధించడం వల్ల వధిస్తే దాని పాపం. అందుకనే నమ్మించి మోసం చేయడం అంత దరిద్రం మరొకటి లేదు. అది మహాపాపం. అందుకని కషాయ వాడికి అంత పెద్ద పాపం వస్తుంది. పాపం ఆయన నమ్ముకుంటుంది అది జంతువు. వాడు చెప్తే రారా పిలవగానే వచ్చేస్తుంది, పరిగెట్టుకు వస్తుంది. ఎంతో ఎంతో నమ్మకంగా అక్కడ ఏ గ్రూప్ లో పెడితే అక్కడ ఎక్కడ ఎండలో కొన్నిసార్లు నాకు చాలా బాధ వేస్తుంటది. పాపం ఆవును పట్టించుకోకుండా ఎండలో కట్టి వదిలేస్తారు. దానికి ఎండ ఉండలేకపోయినా సరే ఉంటుంది, తెంచుకొని వెళ్ళిపోవాలంటే తాడు ఎంత దానికి. అంత నమ్మకంగా ఉన్న వ్యక్తిని జంతువుని తక్కువ కోసి చంపేస్తే ఎంత దారుణం అది. అందుకని అంత మహాపాపం జీవుని ఏదైనా చంపడం. అంచేత రాజు ఒక ప్రజలకి యూనో అభయం పోషణ ఇచ్చేయాలి, పెంచాలి, మంచిగా చూసుకోవాలి. అటువంటి వ్యక్తి కొన్నిసార్లు ఆ ప్రజలను దండించడమో లేదా అవసరమైతే మరణశిక్ష విధించడం చేస్తాడు, చంపడమో చేస్తాడు. ఎందుకని? ధర్మస్థాపన చేయడం కోసం. అది నమ్మక ద్రోహం చేసినట్లే. అది నమ్మక ద్రోహం చేసినట్లే, కానీ అది పాపం కాదు. ఎందుకంటే ధర్మస్థాపన కోసం. అది నాకు తెలుసు, నేను ధర్మస్థాపన కోసం చేశాను యుద్ధం అని మీరు అందరూ అనొచ్చు, కానీ అది నాకు వర్తించదు అని చెప్పి ఆయన అనవసరమైన మోహానికి గురవుతున్నాడు. అలాగే. సో ఈ విధంగా మోహం ఎలాంటిదంటే ఒక వ్యక్తిని మోహంలో పడేస్తూ ఉంటుంది. అంటే తప్పు తెలిసిన తర్వాత నాకు వర్తించదు, నేను ఒప్పుకోను, అలా ఇలాంటివన్నీ ఇలా చెప్పి అడ్డగా వాదించి వాళ్ళు మోహంతులు అయిపోతుంటారు. అంటే తనకు తెలిసింది, నేను ధర్మం కోసం యుద్ధం చేశాను, ఆ ధర్మంలో నేను నా మిత్రుల్ని అందరిని చంపడం వల్ల తప్పలేదు ఆయన తెలిసిన సార్ నాకు వర్తించదు, నా కేసు వేరు అని చెప్పి మళ్ళీ అది తెచ్చుకోవడం, అది మోహితుడు. ఆ విధంగా మోహితులు అయిపోయి అంటున్నాడు. అంటే ఇక్కడ దాని ఉద్దేశం ఏంటంటే మనం ఏదో చేయడం. భక్తుడు అన్నవాడు ఎప్పుడు కూడా తను చేసిన తప్పులకి వేరే వాళ్ళని ఎవరిని బాధ్యతను చేయడు, తానే బాధ్యతను అంటాడు. నేనే నా వల్ల జరిగింది అంటాడు తప్పు. ఈ విధంగా మనకి అంచేత శత్రువుని చంపడం అన్నది పాపం కాదు. అందుకనే యుద్ధంలో చంపితే వేరే స్వర్గం వస్తుంది అంటారు. శత్రువుని చంపడం కాదు. ఎందుకంటే అది ప్రజల రక్షణ కోసం యుద్ధం చేసినప్పుడు ఆ చంపడం తప్పు కాదు కదా.
మరి ధర్మరాజుని ఎందుకు మరి ధర్మరాజు ఎందుకు మరి నాకు వర్తించదు అంటున్నాడు. ఈ రూల్ నాకు వర్తించదు ఎందుకు అంటున్నాడు? ఎందుకు అంటున్నాడంటే విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ వాళ్ళు చెప్తున్నారు ఏంటంటే, శత్రువు అంటే ఎవరంటే ఎవరైతే ప్రజలను వేధిస్తున్నాడో వాడిని నేను చంపినప్పుడు అది శత్రువు కింద పరిగొచ్చి అది అటువంటి వ్యక్తిని నేను సంహరిస్తే అది పాపం కాదు. కానీ దుర్యోధనుడు ఎప్పుడు కూడా ప్రజలను ఎప్పుడు వేధించలేదు. వానికి నా మీద ఈర్ష. వాళ్ళు ప్రజలు బాగానే చూసుకున్నాడు. అటువంటి వాడిని చంపడం కోసం ఇంతమంది నేను చంపేయాల్సి వచ్చింది. అందుకు నాకు ఈ రూల్ వర్తించదు అని చెప్పి అంటున్నాను అని చెప్పి విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ వాళ్ళు మాటని చెప్తున్నారు. తర్వాత ఏమన్నాడు? శ్రీరామ్ మద్దత బంధు ద్రోహో యోసా విహోత్య కర్మ బిర్భృ హమేధియార్ నహం కల్పో వ్యపోహితం. స్త్రీల యొక్క పరువులు బంధువులను నేను వధించి అమితమైన శత్రుత్వమునకు కారణమైతిని. భౌతికమైన శ్రేయోదాయక కర్మ ద్వారాను దానిని పరిహరించుట సాధ్యం కాగలదు. నేను స్త్రీలకి బంధువులను చంపించడం ద్వారా వారి యొక్క శత్రుత్వానికి నేను గురి అవుతాను. ఎందుకంటే స్త్రీలు కూడా నన్ను ఆశీర్వదించారు. వాళ్ళు కూడా శపిస్తారు. వాళ్ళ పిల్లలు, వాళ్ళ తల్లిదండ్రులు అందరూ కూడా, అంటే ఎవరినైనా చంపిన వాళ్ళందరూ. ఈ విధంగా నేను అందరికీ శత్రుత్వానికి కారణం అయిపోయాడు. భౌతికమైన శ్రేయోదయ కర్మ ద్వారాను దానిని పరిహరించుట సాధ్యం కాగలదు. దానికి తగ్గదు ఏదో పరిహారం ఇచ్చేస్తాను నేను భౌతికంగా అని చెప్పి చేసినా సరే ఈ పాపానికి ప్రాయశ్చిత్తం కలగదు. అటువంటి ప్రాయశ్చిత్తం చేశాను అని చెప్పి ఆయన ఊరికి బాధపడుతున్నాడు. భాషల ప్రభుపాలు చెప్తున్నారు, భౌతిక పురోగతి కొరకే శ్రేయోదాయక కర్మను నుంచియ తమ కార్యముగా గలవారు గృహం మేధులు అనబడును. అంచేత గృహమేధులు అంటే అది ఎవరైతే వారి యొక్క ప్రగతి కోసం భౌతిక కార్యాలు చేసేవాళ్ళు. ఇక్కడ ధర్మరాజు కూడా నా పాపం పోవడానికి నేను కార్యాలు చేస్తానని చెప్పి పాపం నుంచి బయటపడడానికి ఆయన అలా నిర్ణయించడం లేదు. ఓకే, పోయిన చంపేశాను కదా, వాళ్ళకి నష్టపరిహారం చేస్తాను, వాళ్ళ కుటుంబానికి ఉద్యోగం ఇచ్చేస్తాను, లేదా వాళ్ళందరినీ తీసుకుని రాజభవన్లో పెట్టేసుకుంటాను, బాగా చూసుకుంటాను, రాజవైభవంగా వాళ్ళకు జీవితం చేస్తాను, అలాగే అనడం లేదు. అలాగే ఆలోచించే వాళ్ళందరూ గృహం మేధులు, గృహస్థులు కాదు. ఉద్దేశపూర్వకంగా కాకుండాను తన లౌకిక కర్మ నిర్వహణలో అట్టి గృహమేది పాపమును అనుభవించుట నిశ్చితం కనుక భౌతిక పురోగతి అన్నది పాపకర్మలొచ్చే కొన్ని మార్లు నిరోధింపబడుచుంటును. అటువంటి ఉద్దేశం ఎప్పుడైతే ఉందో వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ ఉన్న లోపం ఏంటి, వాళ్ళు తప్పులు చేసి దాన్ని ఈ విధంగా సరిదిద్దుకోవడానికి చూస్తూ ఉంటారు. అంచేత వాళ్ళు పాప ప్రవృత్తి పెరుగుతూ ఉంటుంది. గృహం మీద ఏముంది, నా దగ్గర డబ్బు ఉంది, చంపేసి ఆడిపించేద్దాం. చాలాసార్లు అవే జరుగుతుంటాయి. పెద్ద స్థాయిలో మర్డర్లు కూడా జరిగినప్పుడు ఎవరినో ఒకరు బలి చేసేస్తారు. వాళ్ళు డబ్బులు ఇచ్చేసి వాడు నేనే చేసిన చెప్పి లొంగిపోతాడు, బయట ఉన్నాడు, బయటపడిపోతాడు డబ్బు ఉన్నాడు. నిజానికి వాళ్ళు, కానీ అది ఇక్కడ ఈ విధంగా మారచ్చు, కానీ యమరాజు దాంట్లో మనం తప్పించుకోలేము. ప్రకృతి నియమాల నుంచి మనం తప్పించుకోలేము. వాటి ప్రకారం శిక్ష పడతాయి. ఒకటి చంపేందుకు, రెండు తప్పించుకోవడం ప్రయత్నించేందుకు డబుల్ శిక్ష పడుతుంది. అంచేత మనం జాగ్రత్తగా ఉండాలి. అలాగే ప్రభుపాద 3వ పారాగ్రాఫ్ చెప్తున్నారు, కర్మ విధానమే అటువంటిది. శరీర ప్రతిచర్యను సృష్టించచ్చు. అట్టి కర్మను కామికర్మ పరంపరలో కామికర్మ పరంపరను అమితంగా వృద్ధి చేసి కర్తను భౌతిక బంధంలో బంధించును. ఎప్పుడైతే కామికర్మలు ఏమనగతే
ఈ కోరిక ఆ కోరిక ఆ కోరిక ఆ కోరిక అలాగా మల్టిప్లై అవుతుంటాయి. అది అలా కర్మబంధంలో మనం బంధిస్తూ ఉంటుంది. కర్మను శ్రీకృష్ణ భగవాన్ కొరకు వరించినప్పుడు కర్మ మార్గం చర్య ప్రతి చర్యలు నిరోధింపబడి భగవద్గీత 9 నిర్ధారితమైనట్లు కురుక్షేత్ర యుద్ధం అతని సంకల్పానుసారమే నిర్వహించబడినది. ఎప్పుడైతే అదే కర్మని అదే దాన్ని మనం ఎప్పుడైతే మనం భగవంతుడి యొక్క సంతృప్తి కోసం చేస్తామో అప్పుడు ఏమవుద్ది, మనం ఈ యొక్క ఈ ప్రతి కర్మల యొక్క ఈ చైన్ నుంచి మనం బయటపడతాం. దాన్ని 9వ అధ్యాయం 27 28 శ్లోకాల్లో చెప్తున్నాడు భగవంతుడు. ఏమిటంటే మనం ఏమిటి యత్కరోషి యజస్నాసి యజుషోషి తదాసి. నువ్వు ఏం చేసినా ఏం తిన్నా యజుషోషి దాన్ని ఏది నువ్వు ఏది దదాసి ఏది దానం చేస్తున్నా ఏం చేసినా ఏం తపస్సు చేసినా ఏ తపస్సు ఏం చేసినా కూడా నా యొక్క సంతృప్తి కోసం చెయ్యు. ఆ విధంగా నువ్వు కర్మబంధానికి దూరం అవుతావు అని చెప్పి చెప్పారు. అలాగే శుభ ఫల ఏవం మోక్షే కర్మబంధనై సన్యాస యుక్తాత్మ విముక్తోమం ఉపాయస్యసి. ఈ విధంగా ఎవరైతే ఈ విధంగా నువ్వు చేయడం వల్ల నువ్వు కర్మబంధం నుంచి విముక్తులు అవుతావు. అంతేకాకుండా శుభ అశుభ ఫలితాల నుంచి నువ్వు బంధు విముక్తుడైపోయి నా మీద నీకు స్థిరచేతన ఉండి నువ్వు సన్యాస వైరాగ్యంలో స్థితిలో ఉంటావు. ఆ విధంగా నువ్వు నన్ను చేరుకుంటావు అని చెప్పి భగవంతుడు 28-29 శ్లోకాల్లో చెప్పాడు. ఈ విధంగా మనం భగవంతుడి కోసం కాకుండా మనం ఎప్పుడైతే కర్మలు చేస్తామో మనం కర్మబంధంలో అయిపోతాం. ఎప్పుడైతే దాన్నే భగవంతుడి కోసం మనం ఎప్పుడైతే చేస్తామో మనం ఈ కర్మబంధం నుంచి బయటపడతాం. కనుక శ్రీకృష్ణ భగవాన్ని ఆజ్ఞాపాలకులే అయినట్టి పాండవులకు ఎట్టి పాపం అంటలేదు. కానీ స్వలాభాపేక్షగా యుద్ధమును ప్రకటించు వారి విషయం మాత్రము సంపూర్ణ భారము వారే స్వీకరించవలసి వచ్చును. ఇక్కడ భగవంతుడి యొక్క కోరిక మీద పాండవులు యుద్ధం చేశారు. అది పాండవులు కూడా యుద్ధం చేయడం ఇష్టం లేదు, అది అందరికీ తెలిసిందే. కానీ భగవంతుడు ఏమన్నాడు కాబట్టి కృష్ణుడి యొక్క మాట కోసం వాళ్ళు యుద్ధంలో పాల్గొన్నారు. అందుకని ధర్మరాజు కృష్ణుడిని శాంతియుతంగా పంపించినప్పుడు కృష్ణుడు మళ్ళీ వార్నింగ్ ఇస్తాడు. కృష్ణ, నాకు తెలుసు ఈ రాయబారం చేయడం నీకు ఇష్టం లేదని, అయినా సరే నేను పంపిస్తున్నాను. ఎట్టి పరిస్థితులు కూడా యుద్ధానికి ఆపడానికి ఏ మాత్రం అవకాశం ఉన్నా సరే యుద్ధం ఆగేటట్టు చూడు సుమా అని చెప్పి పంపిస్తాడు. దీన్ని బట్టి యుధిష్ఠిర మహారాజు యుద్ధం చేయడం ఎంత ఇష్టం లేదు అన్నది తెలుసుకోవచ్చు. మరి అయితే భగవంతుడు ప్రయత్నించలేదా? భగవంతుడు సర్వశక్తిగా ప్రయత్నించాడు. ఆ సాక్షి కారణంగా కొన్నిసార్లు జీవులు ధిక్కరిస్తాడు. ధిక్కరించడం వల్ల భగవంతుడు సంకల్పం చేస్తాడు. దానికి అనుగుణంగా నువ్వు ధిక్కరించావు కాబట్టి చావు అని చెప్పి భగవంతుడు సంకల్పం చేస్తాడు. ఇంకా లాస్ట్ యదా పంకేన పంకాంబ సురయా వా సురాకృతం భూతహత్యాం తదైవైకాం నా యజ్ఞర్మార్ స్టుమర్హతి. బురద ద్వారా బురద నీటిని వడగొట్టడం సాధ్యం కానట్లుగా, లేక మద్యం వచ్చే మద్య పాత్రను పవిత్రం చేయలేనట్లుగా జంతు బలి ద్వారా జన సంహార పాపము నివారింపబడజాలదు. ఇక్కడ ఎంత బాధపడుతున్నాడంటే ఇదంతా అయిన తర్వాత రాజసు యజ్ఞం చేయించాడు కృష్ణుడు. రాజసు యాగం చేయించాడు.
సో అదే అది దాన్ని రాజసూయ యాగం చేస్తే నీకు పాపాలు పోయాయి అని అనొచ్చు. ఇంకా దానికి ఏమంటాడు, బురద నీటిని మనం జల్లించలేం, వడగట్టలేం. అలాగే మద్యపాన పాత్రను మనం కడగడం, కడిగితే మళ్ళీ మన మద్యపానంతో కంటే మంచి అందులో అదే వాసన వస్తుంది. అలాగే జంతు బలితోటి మన మానవ బలిని తప్ప పాపాన్ని నేను తొలగించలేము. అలా తొలగించాలని కూడా నా మూర్ఖత్వం. ఇది రాస్తే యజ్ఞం చేశాను కానీ పాపం పోయింది అనుకోవడానికి లేదు, నేను అలా అనుకోలేను అని చెప్పి చెప్తున్నాను. అవునా? ప్రభుపాద భాషలో చెప్తున్నారు, వేదమంతుల ప్రభావం నిరూపించడం కొరకే అట్టి కార్యం నిర్దేశింపడినవి. అసలు ఈ రాజసూయ యజ్ఞాలు ఇవన్నీ ఎందుకు చేశారు? దాంట్లో వేద మంత్రాల యొక్క బలాన్ని రుజువు చేయడం కోసం. ఆ వేద మంత్రం ఎంత బలమైనది, ఇటువంటి పాపాలను కూడా కడిగేస్తాయి అని చెప్పడం కోసం. వేద మంత్రం సరైన పద్ధతిలో ఉచ్చరించడం ద్వారా యజ్ఞకర్త నిక్కముగా సర్వ పాపం నుండి ముక్తులగుడు. కానీ అట్టి యజ్ఞములు దక్షత లేని వారి నిర్దేశంలో అనుపయుక్తముగా నిర్వహింపబడినచో మనుషుడు తాను నిర్మించిన జంతు బలికి బాధ్యత వహించవలసి వచ్చింది. అలా కాకుండా అనర్హుడైన వాళ్ళతో యజ్ఞాలు చేసి బలిస్తే ఆ బలి కూడా మళ్ళీ ఈయన బాధ్యత అయిపోతారు. ఉన్న కర్మను పోవసిపోయి ఇంకో కర్మ మళ్ళీ అందించుకునేవాడు అవుతారు. అటు యజ్ఞములు నిర్వహింపగల ప్రవీణ బ్రాహ్మణులు కొరవాడి ఉండుటచే వాటిని ఈ కపట యుగమున సంపూర్ణంగా నిర్వహించే అవకాశమే లేదు. అంటే అటువంటి బ్రాహ్మణులు ఇప్పుడు లేరు కాబట్టి అటువంటి యజ్ఞాలను ఇప్పుడు మనం చేయడానికి లేదు. అందుకే వాటిని నిషేధం కలియుగంలో. మరి కలియుగంలో ఏం చేయాలి? కలియుగంలో నిర్దేశితమైన ఏకైక యజ్ఞము హరినామ సంకీర్తన యజ్ఞము. దాన్ని శ్రీ చైతన్య మహాప్రభు ఆరంభించాడు. ఈ కలియుగం చేసిన ఒకే ఒక యజ్ఞం, అదేంటి? హరినామ సంకీర్తన యజ్ఞం. అదే మనం చేసాం. దాంతో దిగ్విజయంగా కూడా జరిగింది. అనుకున్న దానికంటే మనం ఎక్కువ సాధించాం. చాలా సంతోషంగా ఉన్నది. సో ఆ విధంగా అదే మనం చేయాల్సింది కలియుగంలో. ఆ హరినామ యజ్ఞమే మనం చేయాలి, మిగతా యజ్ఞాలు కాదు. ఈ విధంగా ప్రతిదీ శ్రీకృష్ణ భగవాన్ ప్రీత్యజ్ఞం వనరించినచో సమస్త ప్రయోజనం సిద్ధింపగలదు. కానీ అది కేవలం భక్తులకే సాధ్యం కాగలదు. ఈ విధంగా ఎప్పుడైతే మనం భగవంతులకు ప్రీత్యార్థం మనం చేస్తామో మన సర్వ ప్రయోజనం సిద్ధిస్తుంది. అది ఓన్లీ భక్తులు మాత్రమే అర్థం చేసుకుని చేయగలుగుతారు. మిగతా వాళ్ళు ఎవరు కూడా దీన్ని అర్థం చేసుకోలేరు. అర్థం చేసుకోలేక దాన్ని తప్పుడు మార్గం చేసి తప్పుడు కార్యాలు చేసుకుంటారు. ఈ విధంగా ధర్మరాజు పడుతున్న వ్యధని ఇక్కడ మనకి వివరించారు. దీంతో ఈ అధ్యాయం అయిపోయింది. ఇక మనం ఈ రోజు నేర్చుకున్నట్టుగా ఎలాగో భగవంతుడు భీష్ముడి దగ్గరికి వెళ్ళాలని నిర్ణయం చేసుకున్నారు కాబట్టి మనం ఇంకా నెక్స్ట్ చాప్టర్ ఏంటనేది మనం అర్థం చేసుకోవాలి. దీని కంటిన్యూషన్ భీష్ముడి దగ్గరికే వెళ్తారు. ఎలాగెళ్ళారు, ఏం జరిగింది ఏంటనేది మనం వచ్చే అధ్యాయంలో మనం చర్చిస్తాం. హరే కృష్ణ. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయో చర్చించిన దాంట్లో? హరే కృష్ణ ప్రభుజీ. చెప్పండి. కోటి జప యజ్ఞానికి మీకు ధన్యవాద ప్రణామాలు ప్రభుజీ. మీరు కూడా పాల్గొన్నారుగా. అవును ప్రభుజీ, అవును ప్రభుజీ. సంకల్పం మీది కదా ప్రభుజీ, అందుకని మీకు ధన్యవాదాలు చెప్పాల్సిందే మేమందరం. సంకల్పం చేసిన మీ అందరూ విజయవంతం చేశారు. అది ఎవరికైనా ఏం ప్రశ్నలు ఉన్నాయా? హరే కృష్ణ ప్రభుజీ. అష్టవసువుల్లో భీష్ముడు ఒక్కళ్ళు అంటారు కదా, మిగతా 7 ఎవరు ప్రభుజీ? మన భీష్మ చరిత్రలో చెప్పుకుందాం. ఓకే ప్రభుజీ. హరే కృష్ణ. ఎవరికైనా ఈ రోజు చర్చిస్తున్నా మీద ఎవరికైనా ప్రశ్నలు ఉన్నాయా?
హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ప్రభుజీ, ధర్మరాజుకి శత్రువులు ఎవరు లేరంటారు. అజాత శత్రువు. అంటే బయట వాళ్ళు ఎవరు శత్రువు లేకపోయినా ఇక్కడ తనకి తానే శత్రువు అయ్యాడా? అజాత శత్రువు అంటే శత్రువు లేనివాడు అని కాదు. శత్రువు లేనివాడు కంటే మరి దుర్యోధన ఎలాగంటే అజాత శత్రువు అంటే ధర్మరాజు ఈయన నా శత్రువు అని అనుకున్న వ్యక్తి ఇంతవరకు పుట్టలేదు అని అర్థం. సార్ చెప్పండి ప్రభు. ధర్మరాజు ఎవరిని ఈయన నా శత్రువు అని అనుకోలేదని ఇంతవరకు. అటువంటి వ్యక్తి పుట్టలేదు. అందుకనే ఆయన దుర్యోధను కూడా శత్రువు అని అనుకోలేదు. కానీ తప్పదు కాబట్టి కృష్ణుని కోరిక మీద ఆయన యుద్ధం చేశాడు అంతే. అందుకని క్షమించడానికి రెడీ ఆయన. శత్రువు అనుకుంటే క్షమించడు కదా. అది అర్థం చూస్తాను అనుకుంటాడు క్షత్రియుడు. శత్రువు అర్థం చూస్తాడు. ఆయనకి అది శత్రుభావం లేదు కాబట్టి దుర్యోధన కూడా క్షమించి వదిలేద్దామని అనుకుంటున్నాడు. చంపేసిన తర్వాత కూడా బాధపడుతూ కూర్చున్నాడు. క్షత్రియుడికి అది ఉండదు. మంచి పని చేశాను, నా కసి తీరింది అనుకుంటాడు. దుశ్శాసనుని చంపినప్పుడు భీముడు డ్యాన్స్ వేసాడు. ఆ రక్తాన్ని చూసి మిగతా వాళ్ళంతా భయపడిపోయారు. ఆయన ఒక పరిస్థితి చూసి రక్తం అంతా మొత్తం ఒంటి రాసుకుని తాగి ఇది చేసి గందరగోళం చేశాడు దుశ్శాసనుడు. అది చూసి కానీ ఆయనకి ఆనందం, శత్రుని జయించాను, శత్రుని కసి తీసుకున్నాను అని చెప్పి. క్షత్రియుడు అనుకుంటాడు. కానీ ఇక్కడ దుర్యోధన చంపినందుకు బాధపడుతున్నాడు. నేను శత్రువు అనుకోలేదు ఆయన. ఎదుటి వ్యక్తి ఈయన శత్రువు అనుకోవచ్చు, కానీ ఈయన మాత్రం ఎవరిని శత్రువు అనుకోలేదు. అటువంటి వ్యక్తిని పుట్టలేదు. ఫలానా వ్యక్తిని ధర్మరాజు శత్రువు అనుకున్నాడు అన్నాడు. అటువంటి వ్యక్తి ఎవరు పుట్టలేదు. అందుకని ఆయన పేరు అజాత శత్రువు అని. హరే కృష్ణ. ఓకే, ఎవరికి ప్రశ్నలు అయితే ఇక్కడ అబ్దాం. ప్రభుపాద్ की जय, पुरंदर श्रीमद् भागवतम की जय. वाञ्छा कल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्यैव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. अनंत कोटि वैष्णव वृंद की जय.